అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మరి ఎప్పుడైనా ఈ గ్రామ కాపురస్తులందరికీ, పెద్దలకి, చిన్నలకి, అలాగే అధికారులకి, నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే తోడు వచ్చిన దైవజనులందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పరిశుద్ధాత్మ వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. గమనించండి, మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారని బైబిల్ రాబడిన రీతిగానే దేవుడు ఉదయకాల సమయంలో ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించి దైవజనులను ప్రేరేపించి మరి ఆయా ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి కొంతమంది దైవజనులు పంపించారు. పంపించడానికి కారణం ఏంటంటే ఈ గ్రామాన్ని నశించబోవడం దేవుడికి మాత్రమే ఇష్టం లేదు. నశించిన దానిని ఎదుగు రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చారని వాక్యము నమ్మదగినదని బైబిల్ సెలవిస్తామండి. మరి దేవుడి గ్రామం ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఈనాడు ప్రజలందరూ ఏ పరిస్థితులు ఉన్నారని మనం ఆలోచన చేస్తే అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, అయోమయంలో ఉన్నారు, అసత్యంలో ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా అయోమయంలోనూ అసత్యంలో ఉన్నవాడిని. కానీ దేవుని యొక్క మహాకృప చేత ఈ అంధకారమైన చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలుచుకుని నన్ను రక్షించుకుని మరి పూర్వం రాజుని నామకరణం దేవుడు చేశారు. అయితే పూర్వం పేరు ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే నా పేరు పూర్వం మరి నాగరాజు. మేము ఐందోళను అలాగే ఐందవ ఆచారాన్ని ఆచరిస్తున్నవాడు. కానీ దేవుడు నశించబోతే ఇష్టం లేదని నశించబోతున్న నన్ను దేవుడు రక్షించాడు. బైబిల్ యొక్క ప్రకారం మనం ఆలోచన చేస్తామంటే యేసు ప్రభువు దేవుని స్వరూపమై ఉంది, దేవునితో కూడా ఉండుతో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపమును ధరించి ఈ లోకానికి దేవుడు దిగి వచ్చాడు. ఈరోజు ఉన్న మానవులకి దేవుడు అంటే ఎవరు తెలియని పరిస్థితి. దేవుడు అంటే ఎవరో తెలియని పరిస్థితి. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. అలాగే ఆయన రక్షణకర్తగా ఉన్నాడు. అలాగే ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. సృష్టికర్త అంటే సృష్టిని సృష్టించిన వాడు, రక్షణకర్త అంటే నశించబడే మానవుల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. ఆదరణకర్త అనేప్పటికీ ఈరోజు మానవులందరూ అసత్యం వైపు ప్రయాణం చేస్తున్నారు. వేదాపత్రంలో మాట్లాడబడింది, అగ్నిలో నుండి కొండను లాగి రక్షించినట్టుగా రక్షించండి అని బైబిల్ సెలవిస్తా ఉంది. మరి నేనైతే అగ్నిలో నుండి లాగి రక్షించబడ్డాను, నేను రక్షించబడ్డాను కనుక నాతోటి మానవుడు, నాతోటి సహోదరులు ఆ నశించిపోవడం ఇష్టం లేక నేను కూడా ఈ ప్రాంతానికి గ్రామానికి రావడం జరిగింది. ఈనాడు చాలా మంది రక్షణ అనేటప్పటికీ చాలా మంది ఆలోచన ఏంటంటే రక్షణ అంటే దిగిపోవడం, అలాగే రక్షణ అంటే ముందుపోవడం, రక్షణ అంటే కలిసిపోవడం అని అనుకుంటున్నారు. కానీ రక్షణ అంటే దిగిపోవడమో మునిగిపోవడమో కలిసిపోవడమో కాదు. కానీ రక్షణ అంటే ప్రతి మానవుడికి ఒక శిక్ష ఉంది. ఏమిటి ఆ శిక్ష అంటే నరకము అనే శిక్ష ఉంది. ఆ శిక్ష నుండి మానవుడు తప్పించబడమే రక్షించబడడం. కాబట్టి ఆ రక్షణ భాగ్యం దేవుడు మనకు ఇవ్వడానికి ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చారు 2024 సంవత్సరాల క్రితం. కానీ ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకులను ఈ ప్రాంతానికి పంపించారు. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో అనేక మంది నశించబడే స్థితిలో ఉన్నారు. నశించబడిన దేవుడికి ఏమాత్రము ఇష్టం లేదు. కాబట్టి మిమ్మల్ని రక్షించడానికే ఈ గ్రామానికి కొంతమంది దైవజనులు పంపించారు. కానీ మీరు వచ్చిన దైవజనులు ఆలోచన కలిగి కాకుండా రక్షణనే ఆలోచన కలిగి మీరు కొంచెం చిన్నది ఆరోగ్యం శ్వాసము మీరు కలిగి ఉంటే దేవుడు దాన్ని కల్ప రక్షణగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మీ గ్రామాన్ని మీ ప్రాంతాన్ని ప్రేమించి అనేక మంది దైవజనులు మీ మధ్యలోకి వచ్చారు. కారణం ఏంటంటే ఈనాడు అనేక మంది అనేక రోగాల చేత కొట్టబడుతున్నారు.
మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో మొదటి విషయం రాయబడినట్లుగా ఆయన తన శిష్యులను పిలిచి వారికి కొన్ని వరాలు, కొన్ని అధికారాలు ఇచ్చి పంపించాడు. ఆయన ఇచ్చిన అధికారం ఏంటంటే అపవిత్రాత్మను వెళ్ళగొట్టడకును, ప్రతి విధమైన రోగము బాగు చేయడకును, ప్రతి విధమైన వ్యాధిని బాగు చేయడానికి యేసు ప్రభువు శిష్యులకు అధికారం ఇచ్చి పంపించాడు. అటువంటి అధికారం కలిగిన దైవజనులు ఈ ఉదయకాల సమయంలో మీ గ్రామానికి, మీ ప్రాంతానికి వచ్చారు. ఒకవేళ మీరు ఏదైనా చెప్పుకునే రోగులుంటే, నాకు చాలా మంది అనేక రోగాలతో పెట్టబడుతూ ఉన్నారు. డాక్టర్లు కూడా అంతవరకు వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వ్యాధులు కానీ మీరే ఉంటే ఒక్కసారి ప్రభువును స్వస్థపరచు అని ఒక్కసారి మీరు అడిగితే స్వస్థపరచడానికి యేసు ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారానే స్వస్థపడి, ఆయన కాల్చిన రక్తంలో విమోచన ఉంది. ఒకవేళ మీకు ప్రార్థన అవసరత కావాలి అంటే ప్రార్థించడానికి దైవజనులుగా మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో ఇశ్రాయేలు పాస్టర్ గారు అనే పాస్టర్ గారు ఈ పరిసర ప్రాంతంలో సేవ చేస్తున్నారు. వారికి మందిరాన్ని కట్టారు. ఆ మందిరానికి మీరు రావచ్చని ప్రేమపూర్వకంగా ఆ దైవజనుల తరపున మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుడి మాటలు మీ అందరి భద్రపరచబడును కాక.